మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. తోటకెళ్ళాలని ఎంత పెందలాడి లేచి పనులన్నీ కాకపోయినా కొద్ది పనులు చేసుకొని బయలుదేరినా సరే మన మీద ప్రతాపం చూపించడానికి 6 కాడ నుంచే మబ్బుల్లోంచి బయటకు వచ్చాడు సూర్యభగవానుడు. ఈరోజు తోటలో చేసిన పని ఏంటంటే మొక్కజొన్న ఇంకొద్ది రోజుల్లో ఇరుస్తారు. ఇప్పుడు మొక్కజొన్న విత్తనాలు పెట్టిన టైంలో డ్రిప్ పైపులు పరిచాం కదా, అవన్నీ మడత పెట్టడం. ఇంకోటి ఏంటంటే ఈ మగ మొక్కజొన్న అన్నది తొక్కామని చెప్పాను కదా ఒక వారం క్రితం, ఒక 5 సార్లు మిగిలిపోయినాయి. వాటిని తొక్కుతున్నాం. చూశారు కదా కంకులు ఎట్లున్నాయి. వీటిని అట్లా ఉంచకూడదంట, చాలామంది అడుగుతున్నారు ఎందుకు వాటిని తొక్కుతున్నారని. ఇది ఆడ మగ మొక్కజొన్న కంకులు ఎవ్వరూ కొనరంటండి. ఓన్లీ క్రాసింగ్ కోసమే ఆ మగ మొక్కజొన్న విత్తనాలు పెడతారు. అవి పెద్దయి ఇలా కంకులు వేసిన తర్వాత వీటిని ఇలా తొక్కేయటమే. వీటిని తింటారు కానీ ఎక్కువగా తినకూడదంట. మేము కూడా ఒక 4 కంకులు ఇరుచుకున్నాం. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి అంటే కంకులు. పోయినసారి కూడా అన్న తొక్క బుద్ధి కావట్లేదు వీటినని, కానీ తొక్కాల్సిందేనంట. అది మన చేతుల్లో లేదు, అది కంపెనీ వాళ్ళు అలా చెప్తున్నారు. ఇక ఆ పని చేస్తున్నాం అనమాట. ఇక తోట నుంచి ఇంటికి వచ్చేసాము. ఎండ అయితే బగబగ మండిపోతుంది. ఇంటికి రాగానే ముందు వెళ్ళేటప్పటికే పల్లీలు పచ్చిమిర్చి వేయించి వెళ్ళాను చట్నీ కోసం. అవి చట్నీ పట్టేశాను. తాలింపు అయితే పెట్టలేదు. పల్లీలు పచ్చిమిర్చి వేయించిన గిన్నెలో కొద్దిగా తాలింపు గింజలు జీలకర్ర అవన్నీ ఉన్నాయి కదా, కొంచెం నూనె కూడా ఉంది, అదంతా ఈ చట్నీలో వేసి కలిపేశాను. ఇడ్లీ పొయ్యి మీద పెట్టేశాను. కొంచెం టైం ఎక్కువగానే అయింది. కడుపులో ఆకలికి ఎలకలతో పాటు ట్రైన్లు కూడా పరిగెడుతున్నాయి. ఎండ తీవ్రత బాగా పెరిగిపోయింది. నా మొహం చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. పొద్దున్నే వెళ్ళి 9-10 కల్లా వస్తేనే దిమ్మ తిరిగి బొమ్మ కనపడ. పగలంతా పనిచేసే వాళ్ళు ఉంటారు ఈ ఎండకి. వామ్మో వాళ్ళ పరిస్థితి ఏంటో అసలు.